రోహిణి అయితే జ్యూస్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రోహిణి వచ్చి, ఇదిగోండి ఏబీసీడీ జ్యూస్ రెడీ, మీరు తాగితే నాకు చూడాలని ఉంది, నా చేతితో మొదటిసారి ఇస్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, తాగండి తాగండి, మీ కొత్త కోడలు మీకోసమని జ్యూస్ తయారు చేసి తీసుకొని వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే, బావగారు మీరు తాగితే తాగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న బాలు అయితే, అంత సాహసం నాకు వద్దమ్మా, నేను తాగలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా నా కడుపు ఖాళీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కూడా నాకు కూడా ఖాళీ లేదమ్మా, నేను తాగలేను, ఇప్పుడు వాళ్ళకే ఇచ్చేయి, వాళ్ళే తాగేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే, సరే అత్తయ్య మీరు తాగండి, మనోజ్ నువ్వు కూడా తాగు అని చెప్పేసి అయితే వాళ్ళ చేతికి ఆ గ్లాసుల్లో అయితే ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే, తాగండి తాగండి, ఎలా ఉందో మాకు కూడా టేస్ట్ చేసి చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే, సరే ఇంక తాగండి అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే, తాగుతున్నానమ్మా అని చెప్పేసి అయితే ఆ గ్లాస్ తీసుకొని ఆ జ్యూస్ని అయితే ఇద్దరు మనోజ్ వాళ్ళ అమ్మ అయితే తాగుతూ ఉంటారు. అది తాగగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మొహంలో అయితే చాలా రకాలుగా తేలుతూ ఉంటుంది. అది చూసిన బాలు అయితే, ఏంటి అంత బాగుందా ఏంటి, మొఖాలు అంతలా పెట్టారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు అయితే, ఏంటి అంత బాగుందా, అంత నీట్గా తాగుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే, ఎలా ఉంది ఈ జ్యూస్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ప్రభావతి అయితే, బాగుందమ్మా చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న బాలు అయితే, అవునా, ఆ రోజు నీ కాలు విరిగిపోయింది కదా, నానమ్మ పట్టింది కదా, ఆ జ్యూస్ లాగానే ఉందా అమ్మా అని చెప్పేసి అయితే ఆ బాలు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే, ఆ జ్యూసే బాగుందిరా దినకడ్డ అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్